ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రభాకర్ రావు విచారణ గురువారం ముగిసింది. ఇదే వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇతర అధికారులతో కలిపి ప్రభాకర్ రావును సిట్ విచారించినట్లు తెలిసింది. తదుపరి కార్యాచరణపై సిట్ కొత్త చీఫ్ సజ్జనార్తో ఇంటెలిజెన్స్ చీఫ్ విజయ్ కుమార్ భేటీ అయ్యారు. ప్రభాకర్ రావు 14 రోజుల కస్టడీ తర్వాత వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఇంటికి వెళ్లిపోయారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రభాకర్ రావు విచారణ గురువారం ముగిసింది. ఇదే వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇతర అధికారులతో కలిపి ప్రభాకర్ రావును సిట్ విచారించినట్లు తెలిసిందే. తదుపరి కార్యాచరణపై సిట్ కొత్త చీఫ్ సజ్జనార్తో ఇంటెలిజెన్స్ చీఫ్ విజయ్ కుమార్ భేటీ అయ్యారు. ప్రభాకర్ రావు 14 రోజుల కస్టడీ తర్వాత వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఇంటికి వెళ్లిపోయారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. చెప్పండి రామకృష్ణ, అప్డేట్స్ ఏంటి? దేవిక, నిన్న ఏదైతే ఫోన్ ట్యాపింగ్ సంబంధించి రామగుండం కమిషనర్ అంబర్ కిషోర్ ఆధ్వర్యంలో ఎస్ఐబి చీఫ్ గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు ని విచారించారు. నిన్న లాస్ట్ రోజు కావడంతో ఏదైతే దీనికి సంబంధించి అభియోగాలు ఉన్నాయో రాధాకృష్ణరావు కావచ్చు, తిరుపతన్న, ఏదైతే న్యూస్ ఛానల్ కి సంబంధించిన శ్రావణ్ కుమార్, వీరందరినీ కూడా ప్రభాకర్ రావు ముందుంచి ఎంక్వైరీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి చాలా కీలక ఆధారాలు సేకరించినట్టుగా సిట్ అధికారులు చెబుతున్నారు. దానిలో భాగంగానే ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు కుమారుడు నిశాంత్ రావును కూడా నిన్న విచారించారు. నిశాంత్ రావు బ్యాంక్ స్టేట్మెంట్ కావచ్చు, లేదంటే ఏదైతే ఈ పరికరాలతో పాటు సాఫ్ట్వేర్ ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి ఇరాక్ నుంచి ఏదైతే ఎక్స్పోర్ట్ చేసుకున్నారో వాటికి సంబంధించి కూడా నిశాంత్ రావు కంపెనీ నుంచి లావాదేవీలు జరిగినట్టుగా సిట్టు భావించిన నేపథ్యంలోనే నిశాంత్ రావును కూడా పిలిపించారు. ఆయన బ్యాంక్ స్టేట్మెంట్లు కావచ్చు, లావాదేవీలు మొత్తం కూడా చెక్ చేశారు. మరొక అంశము, డక్కన్ కిచెన్ యజమాని ఎవరైతే నందకుమార్ ఉన్నారో అప్పటి ఎమ్మెల్యేల కొనుగోలు ఆరోపణలు అరెస్ట్ అయిన నేపథ్యంలో నందకుమార్ ను కూడా పిలిపించారు సిట్ అధికారులు. నందకుమార్ ను కూడా ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కూడా కొన్ని కీలక అంశాలు కూడా రాబట్టినట్టు కూడా తెలుస్తుంది. మొత్తం మీద నిన్నటితో కస్టోడియల్ విచారణ ఏదైతే ఉందో 14 రోజులు కస్టోడియల్ విచారణ, ఆ విచారణ కూడా పూర్తయింది. షార్ట్షీట్కి సంబంధించి కూడా మొత్తం ఏ అంశాలు పొందుపరచాలని ఏదైతే లీగల్ ఒపీనియన్ ఆధ్వర్యంలో జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. డాక్యుమెంటేషన్ ప్రక్రియ మొత్తం కూడా ఇది సుప్రీంకోర్టులో సబ్మిట్ చేయాలి. సుప్రీంకోర్టులో సబ్మిట్ చేసి సిట్ ముందున్నటువంటి ప్రధాన అంశం ప్రభాకర్ రావుకి మధ్యంతర బెయిల్ మీద ఉన్నారు. ఆ మధ్యంతర బెయిల్ క్యాన్సిల్ చేయటం, ఏదైతే సుప్రీంకోర్టుకి వీడు చెప్పేటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో కన్వే చేయగలగాలి. కన్వే చేస్తే ఖచ్చితంగా ఈ కేసుకు సంబంధించి మంచి ఫలితాలు వచ్చే విధంగా వస్తాయని కూడా సిట్ అధికారులు చెబుతున్నారు. ఏదైతే టెలిగ్రాఫ్ యాక్ట్ ఏదైతే ఉందో దానికి భిన్నంగా ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తూ వచ్చింది. సో దానిలో భాగంగానే నిన్న ప్రజెంట్ ఇంటెలిజెన్స్ చీఫ్ ఉన్నటువంటి విజయ్ కుమార్ సిపి సజ్జనార్తో భేటీ అయ్యారు. భేటీ అయి ఏ అంశాలు పొందుపరచాలి, ఏదైతే సిట్ కి అనుకూలంగా ఈ సుప్రీంకోర్టులో రావాలి అనే మొత్తం కూడా ఇద్దరు భేటీ అయ్యి కొద్దిసేపు చర్చించినట్టు కూడా తెలుస్తుంది. మొత్తం మీద ఓవరాల్ గా చూసుకుంటే సుప్రీంకోర్టులో ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ ఏమవుతుంది ఏంటనేది వేచి చూడాల్సిన పరిస్థితే ఉంది దేవిక. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ రామకృష్ణ.